షాకింగ్ అప్డేట్ అయితే వచ్చేసానండి. ఏంటనుకుంటున్నారా? భరణి గారికి ఫుల్ ఫిజికల్ టాస్క్ లో పెద్ద పెద్ద గాయాలు అయిపోయి హాస్పిటలైజ్ అయ్యే అంత సీరియస్ అయ్యింది. అండ్ ఎందుకు అనుకుంటున్నారా? రీఎంట్రీ కోసం భరణి గారు శ్రీజ గారు వచ్చారు. అండ్ ఆ టాస్కుల్లో భరణి గారికి తీవ్ర గాయాలు జరిగాయి. సో మధ్యలోనే ఆపిచ్చేసి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ రిప్స్ కూడా ఏదో ఫ్రాక్చర్ అయినట్లు ఇన్ఫర్మేషన్. సో మరి ఆయన తొందరగా రికవర్ అవ్వాలని అనుకుందాం. అండ్ శ్రీజ అయితే హౌస్ లేకి దమ్ము శ్రీజ ఫుల్ ఫైర్ తో ఎంటర్ అయిందనమాట. ఈసారి మేబీ 2.0 అనుకోవచ్చు. ఎలా ఉంటుందో చూడాలి. అండ్ వచ్చి రాగానే శ్రీజకి మాధురి గారికి పెద్ద ఫైట్. తెలిసిందేగా ఎందుకు ఉంటుందని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి. సో ఏంటి అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ వచ్చారు, నామినేషన్ చేశారు, అయిపోయింది. అంటే ఈ రోజు ఎపిసోడ్ లో వస్తారనమాట మనకి భరణి గారు అండ్ సృష్టి వర్మ. అది ఎపిసోడ్ దాంట్లో వీడియోలో మాట్లాడుకుందాము. సో అయితే రీఎంట్రీకి మనకి భరణి గారికి అండ్ శ్రీజాకి ఛాన్స్ వచ్చింది. ఎంటర్ అయ్యారు. హౌస్ మేట్స్ తో మొత్తం ఇంటరాక్షన్ జరిగింది. ఏంటి అంటే వీళ్ళు ఎలాగైతే వచ్చి నామినేట్ చేశారో అలాగే ఇప్పుడు హౌస్ మేట్స్ మొత్తం చెప్పాలన్నమాట. ఏంటి వీళ్ళలో నెగిటివ్స్ ఏంటి, ఏం గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అది ఇది అనేసి. బర్నీ గారికి పాపం అన్నిట్లో లైక్ బాండ్స్ ఎక్కువ అన్నట్లు అదే వచ్చింది. మిగతా వాళ్ళ బాండ్స్ ఎవరికి కనిపించలేదు. కానీ ఇంకా బర్నీ గారికి గేమ్ ఎఫెక్ట్ అవ్వడం, ఎలిమినేట్ అవ్వడం వల్ల ఏమో తెలియదు. కానీ బర్నీ గారి బాండ్స్ అయితే బాగా హైలైట్ అవుతున్నాయి అనమాట. ఇంకా శ్రీజాకేమో అన్నెసరీ దాంట్లో వేలు పెట్టడం అన్నట్లు ఏదో డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఇది ఒక రేంజ్ లో ఆల్రెడీ ప్రోమో చూసుంటారు. ఒక రేంజ్ లో ఉందన్నమాట టాస్క్. ఏంటంటే ఫిజికల్ టాస్క్. సో భరణి గారికి 2 మెంబర్స్ సపోర్ట్ చేయాలి అండ్ శ్రీజాకి 2 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. శ్రీజ ఫిజికలీ అంత స్ట్రాంగ్ కాకపోయినా పిట్ట కొంచెం కూతగనం వదలదుగా గేమ్ ని. సో శ్రీజాకి సపోర్ట్ గా ఎవరు వచ్చారు అంటే డెమోన్ పవన్ అండ్ గౌరవ్ వచ్చాడు. మనకు తెలిసిందే డెమోన్ పవన్ ఫిజికలీ చాలా స్ట్రాంగ్, జిమ్ బాడీ. గౌరవ్ చాలా స్ట్రాంగ్. అండ్ ఇటు బర్నీ గారు చాలా స్ట్రాంగ్. ఇమాన్యుయల్ వచ్చాడు అండ్ నిఖిల్ వచ్చాడు అనమాట. సో వీళ్ళు ముగ్గురు స్ట్రాంగే చెప్పాలి అంటే. కాకపోతే ఇప్పుడు శ్రీజ పాపం ఫిజికల్ టాస్కుల్లో అంత పోటీ పడలేదు. వీళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట, ఎక్కువ ఫిజికల్ టాస్కుల్లో టఫ్ ఫైట్ ఇవ్వడానికి. ఇమాన్యుయల్ వచ్చేసి పవరస్త్ర యూజ్ చేయలేదు కదా ఆ రోజు. ఏదో బర్నీ గారు ఎంట్రీ అప్పుడు కొన్ని డైలాగ్స్ వదిలారనమాట. అంటే కట్టప్ప, బాహుబలి, వెన్నుపోటు అన్నట్లు. అది జస్ట్ కామెడీగానే. సో ఇంకా టాస్క్ విషయానికి వచ్చాము అంటే సో ఫిజికల్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టాస్క్ లో ఏంటంటే టాస్క్ మధ్యలో బాగా ఫిజికల్ అయిపోవడము అండ్ బర్నీ గారు పూల్లో పడిపోయి బాగా ఇంజురీస్ అయ్యాయి. దీనికి మధ్యలోనే ఇమాన్యుయల్ కి ఇంజురీస్ అవ్వడం వల్ల అంటే ఇంకా ఫిజికల్ ఎక్కువ అవుతుంది, టఫ్ అనిపించేసినప్పుడు గివప్ ఇచ్చేస్తాను అనమాట, ఇంకా నా వల్ల కాదు అనేసి. సో పాపం ఇంకా రాము హెల్ప్ చేయడానికి రాము వెళ్ళాడు ఇమ్ము గివప్ అయిన తర్వాత. కానీ ఇక్కడ బర్నీ గారికి సివియర్ ఇంజురీస్ అనమాట. ఎందుకంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అండ్ రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అంటున్నారు. మేబీ ఇంకా బర్నీ గారి రీఎంట్రీ మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంకా హౌస్ లేకి వచ్చారు అంటే ఫిజికల్ టాస్క్లు ఉంటాయి కదా, మేబీ అంత తొందరగా రికవర్ అయ్యి గేమ్స్ ఆడే ఛాన్స్ లేదు అనేసి. సో బర్నీ గారు అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇంకా తెలిసిన విషయమే, ఇద్దరికి టాస్క్ కాబట్టి బర్నీ గారు ఇలా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ శ్రీజ ఫైనల్ గా ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్ అనమాట. శ్రీజ ఎంటర్ అవ్వడమే మాధురి గారితో పెద్ద ఫైట్. ఇక్కడ వీళ్ళిద్దరికి ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ డేనే మాధవి జస్ట్ నార్మల్ గా అడిగింది శ్రీజ ఆ రోజు. కానీ ఆ రోజు మాధురి గారు నేను అందరికీ తెలుసు, కావాలంటే వాళ్ళని అడుగు అని సర్కాస్టిక్ గా మాట్లాడడం ఒకటి. పవన్ కళ్యాణ్ విషయంలో ఈ వీడియోస్ అండ్ హౌస్ లో ఉన్న రోజులు అంటే శ్రీజాని ఎలిమినేట్ చేయడానికి బెలూన్ తీసాడు, ఇవన్నీ అన్నీ ఉన్నాయి తనకి మైండ్ లో. అండ్ బయట వచ్చాక గేమ్ చూసింది. తను ఈజీగా తన జోలికి వెళ్ళిన నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా అన్నట్లు ఆల్రెడీ శ్రీజాన్ గెలికింది కాబట్టి ఇంకా వదలదు అనమాట. సో మాధురి గారు సైలెంట్ అవుతారా లేకపోతే శ్రీజ ఈవిడతో నాకెందుకులే అని సైలెంట్ అయిపోతుందా, కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాము. ఇంకొకటి ఏంటి అంటే నిన్న నామినేషన్స్ ప్రక్రియ అయిపోయాక అంటే మాధురి గారు ఫిక్స్ అయిపోయారనమాట,
ఇంకా ఈ వీక్ ఎలాగో నేను వెళ్ళిపోతాను కదా అనేసి. ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీకు అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఓటింగ్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్స్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు శ్రీజ విషయానికి వస్తే, శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు లైక్ ఓటింగ్స్ వల్ల కాదు, వైల్డ్ కార్డ్స్ వల్ల వెళ్ళిపోయింది కాబట్టి మేబీ తనకు మళ్ళీ ఒక ఫెయిర్ ఛాన్స్ దొరికిందనే అనుకోవాలి. తను మేబీ వీళ్ళలాగా బాండ్స్ ఇది కాకుండా గేమ్ మీద ఫోకస్ చేస్తుందనే ఆడియన్స్ అందరూ బాగా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ టాస్క్లు కానీ ఏదైతే ఏ విషయంలో అయినా కూడా బాగా టఫ్ ఫైటే ఇస్తుందని అనుకుంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ గేమ్స్ లో చూడాలి. బట్ శ్రీజ రీఎంట్రీ కోసం లైక్ చాలా కష్టపడ్డారు కదా, ఓటింగ్స్ కానీ ఇన్స్టాల్లో సోషల్ మీడియాలో ప్రతి దాంట్లో. ఫైనల్ గా శ్రీజాకి రీఎంట్రీ ఆప్షన్ అయితే వచ్చింది. అండ్ తనకి చాలా బెనిఫిట్, బికాజ్ ఎలిమినేట్ అయ్యి బయట ఉండి బయట గేమ్ చూసింది, బయట ఎలా పోతా ఉంది అంటే లోపల జరిగే ఇన్సిడెంట్స్ అన్ని బయట ఎలా కన్వే అవుతున్నాయి ప్రతిదీ తనకు తెలుసు. కాబట్టి ఇప్పుడైతే తను బాగా ఆడుతుందని అనుకుంటున్నాము. అండ్ శ్రీజ రీఎంట్రీకి ఎంతమందికి హ్యాపీ అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా టాస్క్లు అండ్ ఈ రోజు మళ్ళీ ఇద్దరు వచ్చి నామినేట్ చేసేది అవంతా వీడియో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి టాస్క్లు అయితే. ఖచ్చితంగా ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.